ఈ పాడ్కాస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఎస్. ఒక నది దగ్గరలో ఒక ఊరు ఉండేది. దాని పేరు రామాపురం. నది దగ్గర నదికి ఒడ్డు లోపల దేవాలయం కూడా ఉందట. దేవాలయం అంటే టెంపుల్. ప్రతి సంవత్సరం అక్కడ ఒక పెద్ద జాతర జరుగుతుంది. జాతర పూర్తయ్యాక దేవుని విగ్రహాలను పడవ మీద నదిలో తిరుపుతూ ఉంటారట. ఆ సంవత్సరం కూడా అలా ఆ నదిలో ఒక పడవ లోపల ఆ విగ్రహాలను పెట్టి రంగురంగుల పూలతోటి ఎంతో సుందరంగా అలంకరించారట. చూసిన వాళ్ళంతా అబ్బా పడవ భలే ఉంది కదా అని పొగుడుతూ ఉంటే విని పడవ తనలో తాను మురిసిపోయిందట. అంతేకాదు ఎవరైనా ఇలా పొగిడితే గర్వం పెరుగుతుంది కదా, అంతేకాకుండా గర్వం కూడా బాగా పెరిగిపోయింది ఆ పడవకు. కానీ ఇంతలో పెద్ద వాన మొదలైంది. అది అలా పెరిగి చాలా పెద్ద వానగా మారిపోయి చివరకు నదికి వరదలు వచ్చేంత వరకు కురిసిందట. చూస్తుండగానే నదిలో చెట్లు, జంతువులు, వస్తువులు అన్నీ కొట్టుకుపోతున్నాయి. తాడు తెగిపోవడంతో పడవ కూడా కొట్టుకుపోతోంది. దానికి ఎంతో బాధ వచ్చేసింది. జాతరలో దేవుణ్ణి ఊరేగిస్తూ ప్రజల దండాలు అందుకుంటూ ఆనందంగా విహరిద్దాం అనుకుంటూ ఉంటే ఇలా ఏం జరిగింది ఏంటి అని బాధపడిందట. అది చాలా దూరం కొట్టుకుపోయాక ఒక చోట ఒడ్డుకు చేరి ఆగింది. అమ్మయ్య అనుకుంది. అప్పటికే డెకరేషన్ అంతా కూడా చెదిరిపోయింది. ఒక పక్కన కొంతమేర కూడా దెబ్బతింది ఆ పడవ. ఇంతలో అదే వరద నీటిలో ఒక కుండ ఒకటి కొట్టుకొని వస్తూ పడవను ఒకవైపు తాకుతూ ఆగిందట. పడవకు ఒక్కసారిగా కోపం వచ్చింది. ఏయ్ నన్ను తాకడానికి ఎంత ధైర్యం, పక్కకు జరుగు ముందు అంటూ గట్టిగా అరిచిందట పడవ. అప్పుడు ఈ కుండ భయపడుతూనే ఇప్పుడు జరిగితే మళ్ళీ నేను ప్రవాహంలో పడి కొట్టుకుపోతాను, కొంచెం ఓపిక పట్టు, కాస్త ఈ వాటర్ ఫ్లో తగ్గాక నేనే ఏదో ఒకలాగా ఒడ్డుకు చేరుకుంటా అని కోరిందట. పడవ మరింత కోపడుతూ ఛీ అసలు నీ రంగు చూసుకున్నావా, ఒట్టి మట్టి కుండవి, నువ్వెక్కడ, దేవుడు ఊరేగింపు కోసం ప్రత్యేకమైన చెట్టును వెతికి కొట్టి ఎంతో మంచి చెక్కతో నన్ను తయారు చేసిన పడవను నేనెక్కడ, నన్ను తాకే అర్హత నీకుందా, లేదు, పక్కకు జరుగు నువ్వు అసలుకు అంటూ గట్టిగా అరిచిందట పడవ. ఇప్పుడు ఇద్దరము ఆపదలో ఉన్నాం కదా, ఒకరికొకరు సహాయం చేసుకోవడం మంచిది, అంతేగాని ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని ఎందుకు అంటున్నావు అని అందట కుండ. ఇంతలో ఒడ్డున కొంతమంది పిల్లలు గుంపుగా చేరి నదిలో కొట్టుకు వచ్చిన వస్తువులన్నిటినీ చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు. పడవ వాళ్ళ వైపు చూస్తూ ఈ కుండతో అన్నది, వాళ్ళు నన్ను చూసి ముచ్చటపడి ఒడ్డుకు తీసుకుపోతారు, నువ్వు మాత్రం మళ్ళీ ఈ ప్రవాహంలో పడి కొట్టుకుపోతావు పాపం అంది జాలిగా. పిల్లలంతా గుంపుగా వచ్చి పడవ భలే ఉంది అంటూ దాని మీద ఎక్కి పూలదండలను మొత్తం కూడా చింపేసి చిందరవందరగా విసిరేశారు. అందరూ కలిసి ఒక్కసారిగా గెంతడం వల్ల పడవ 2 ముక్కలుగా విరిగి ఒక పక్కకు ఒరిగిపోయింది. పిల్లల్లో ఒకడు కుండను చేతిలోకి తీసుకొని ఒరేయ్ ఇది బాగుందిరా, దీంతో రోజు నీళ్లు తెచ్చుకోవచ్చు అంటూ దాన్ని జాగ్రత్తగా పట్టుకున్నాడు. అందరు కలిసి పడవను తిరిగి నీళ్ళల్లోకి నెట్టేశారు. ఇప్పుడు ఈ కథ ద్వారా తెలిసే నీతి ఏంటి? ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని తెలుసుకోవద్దు. అంటే అనుకోవడం కాదు, ఇక్కడ పై మెరుగులు చూసి మొత్తం అహంభావం గర్వం పెంచుకుంటే ఏం జరుగుతుంది, వాళ్లకు వినాశనం తప్పదు ఎవరికైనా అని 2 ముక్కలే దీనంగా నదిలో కొట్టుకుపోతున్న పడవ వైపు చూస్తూ అనుకుంది ఆ కడవ, అంటే కుండ అనుకుందట. ఇంతటి చక్కటి కథను రాసిన వారు గరిమెల్ల విఎస్ నాగేశ్వరరావు గారు. శుభరాత్రి.